ఉండాలి, ఫిజిక్స్ ఉంటుంది, అంత అవసరం లేదు, కెమిస్ట్రీ ఉంటుంది, అంత అవసరం లేదు, ఇంగ్లీష్ ఉంటుంది, ఉండాలి, కానీ అంత అదే కంపల్సరీ అని లేదు. మనోళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్లోనే ఈ 4 సబ్జెక్టులు ఫస్ట్ ఇయరే కంప్లీట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ 4 ఇయర్స్లో 1 ఇయర్ ఇదే దీంతో సాగనిపుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ చెప్పుకుంటా నీకు అసలు స్కిల్లోకి వస్తారు, టెక్నాలజీలోకి వస్తలేరు. ఆ టెక్నాలజీ కూడా సెకండ్ ఇయర్లో కొన్ని 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు పెట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా దాటేస్తారు. మన తన ఎగ్జామ్స్కు 1 మంత్ గ్యాప్, మిడిల్ ఎగ్జామ్ అంటారు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అంటారు ఇంజనీరింగ్లో, 1 నెల పోతుంది. ల్యాబ్ టెస్టులు, మిడిల్ ఎగ్జామ్స్, ఆ టెస్టులు, ఈ టెస్టులు 1.5 మంత్ పోతుంది. మనం ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ జూలై, మనం డిసెంబర్ లోపల 6 నెలలు ఉంటుంది. దాంట్లో ఏం చేస్తున్నాం, ఓ దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, బోనాల పండుగ వస్తుంది, వానికి ఫస్ట్ ఇయర్లో మొత్తం ఇదే పోతుంది, టైం అంతా పండుగలతోటే పోతుంది. పండుగలతో పోయినాక హాలిడేస్ వస్తాయి. స్టూడెంట్కు ఏడా నీకు సబ్జెక్టులా ఇవే బ్రాంచులు చెప్పుకుంటూ పోతున్నారు. నీకు ఏడా కరెక్ట్గా స్టూడెంట్ తయారవుతాడు ప్రపంచం తగ్గట్టుగా. మేమేం చేసినాం, సిస్టమ్ అంతా మార్చేసినాం. మా కాలేజీలో మల్లారెడ్డి ఇప్పుడు 3 యూనివర్సిటీలు వచ్చినాయి. నేను ఇండియాలోనే నేనే నెంబర్ 1. నేను ఇవన్నిటి కూడా తట్టుకోవాలి, స్టూడెంట్స్ను పర్ఫెక్ట్గా ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దాలంటే సిస్టమ్ మొత్తం చేంజ్ చేసేసిన. చేంజ్ చేసిన ఏంటంటే స్టూడెంట్ డే 1 నుంచి ల్యాప్టాప్తో రావాలి. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే ల్యాప్టాపే స్టూడెంట్కు లైఫ్ పార్ట్నర్ ల్యాప్టాప్ లేనిది కాలేజీకు రావద్దు. డే 1 నుంచే నీకు కోడ్ కానీ, పైథాన్ కానీ, జావా కానీ, డేటా సైన్స్ కానీ ఫస్ట్ ఇయర్లోనే. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంత పాత సిస్టమ్, అది ఉండాలి కోర్ బ్రాంచ్లకు. కానీ ఈ స్కిల్కు టెక్నాలజీకి అది అవసరం. ఇప్పుడు ఇంటర్మీడియట్ నీ కొడుకే చదివిండు అనుకో, సిబిఎస్ఈ మొన్నే పాస్ అయ్యిండు, 90% వచ్చింది. నీ కొడుకుకు ఇంగ్లీష్ రాదా? అలా ల్యాబ్లన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబులు కూడా ఉన్నాయి కదా ఇంటర్మీడియట్లో సిబిఎస్ఈలో. మరి ఇంకా నీకు మ్యాథ్స్ కూడా ఉంది కదా. ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్కి వచ్చినాక కూడా మళ్ళీ అదే చదువు ఎందుకు? పూర్వం అంటే తెలుగు మీడియంలోకి వెళ్ళి, జిల్లా పరిషత్లకి వెళ్ళి అందరు పాస్ అయ్యి మళ్ళీ ఇంజనీరింగ్కి వస్తే ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ నేర్పియాలి, మ్యాథ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది దీనికి, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చేపియాలని అట్లా ఫస్ట్ ఇయర్ అంతా నేర్పించారు. ఇప్పుడు అట్లా వారు కాదు. ప్రపంచంలో నేను అమెరికా పోతే అక్కడ ఏమన్నారు గుర్తా, స్టూడెంట్స్ని అడిగిన, సార్ ఇక్కడ నీకు జాబ్ కావాలంటే ఏం చేయాలన్నా, బీటెక్ కావాలా, ఎంఎస్ కావాలా, ఏమో